ఏపీ రెండో స్థానంలో ఉందని చేసి కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తూ ఉంది. ఈ జీడిపి నిజంగానే పెరిగిందంటారు. గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలో ఆగా లాస్ట్ స్థానంలో ఉంది అనేసి కూటమి ప్రభుత్వం అందాం. మీ మనస్సాక్షి ఉంటే టీడీపీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్న జీడిపి పబ్లిక్లో బయట పెట్టండి, ఆటోమేటిక్గా తెలిసిపోయింది. మీ మీడియా ఉంది కదా, TV5, ABN, ఈటీవీ, మొత్తం మీ మీడియా ఉందిగా. అప్పుడు మీడియా అది చూడండి, ఇది చూడండి, మీరే పెట్టండి. మా సాక్షిలో మేము పెట్టుకోవడం అన్నట్లు మీరే పెట్టండి, మీరే చూపించండి. జీడిపి ఎప్పుడు ఉందో, ఎప్పుడు హైలో ఉందో, ఎప్పుడు తక్కువ ఉందో మీకే తెలుస్తుంది. కానీ కంపెనీస్ అనేవి కూడా ఇప్పుడు ఐటీలో ఎక్కడైతే విశాఖపట్నం ఉందో అక్కడ ఐటీని విధంగా మేము డెవలప్ చేస్తున్నాము, ఇప్పటికే కొన్ని కంపెనీలు కూడా తెచ్చాము అనేసి అంటూ ఉన్నారు. అట్లానే 99 పైసలకే భూమి ఇచ్చి మేము ఇండస్ట్రీస్ని ఈ ఆకాశం చేస్తాం అనేసి కూటమి ప్రభుత్వం అంటా ఉంది. ఇప్పుడు నేను 99 పైసలకి భూమి ఇస్తా అంటున్నారు. అది పేద ప్రజలకి ఇవ్వచ్చు కదా. పేద ప్రజలకి ఇస్తే వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? ఒకటి గుర్తుపెట్టి, వాళ్ళు వేల కోట్ల లక్షల కోట్ల బిజినెస్ చేస్తారు. ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవా? వాళ్ళకి ఒక 5 లక్షలు వాళ్ళు కట్టలేరా? 5 లక్షలు పెట్టి మనకి ఒక ఇన్కమ్ పెరుగుతుంది కదా. ఆ ఇన్కమ్ ద్వారా వేరే పథకానికి మనం రొటేషన్ చేసుకోవచ్చు కదా. అసలు 99 పైసలకి ఇవ్వడం అది చాలా రాంగ్ పొజిషన్, రాంగ్ పద్ధతి. అది మన ఆస్తి వాళ్ళు ఎవరికో ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు మన రూపంలో ట్యాక్సులు పెట్టి ప్రజలు గమనించాలి. మన రూపంలోనే ట్యాక్సులు తీసుకొని మన రూపంలోనే పెద్దవాడిని చేస్తున్నాం. కానీ ప్రజలు ఆలోచించాలి, ఏంటి ఎవరు కరెక్ట్గా చేస్తున్నారు, ఎవరు మనకు న్యాయం చేస్తున్నారు, అన్నం పెట్టింది ఎవడు, ఇది ఒక్కటి ఆలోచించండి. అంతకన్నా మేము చెప్పేది ఏం లేదండి. అమరావతి అనేది పూర్తి అవుతుందంటారా, అవ్వలేదంటారా? ఇప్పటి వరకు అమరావతి ఎక్కడ పూర్తయిందండి? తీసుకున్న 33,000 ఎకరాలు ఒక బిల్డింగ్ కట్టారా? ఒక రోడ్ వేసారా? సరే, 33,000 రైతుల దగ్గర తీసుకున్నారు, వాళ్ళు కరెక్ట్గా ఫ్లాట్లు ఇచ్చారా? మనం చూసారా, ఒక అతను చనిపోయాడు, వాళ్ళ సామాజిక వర్గనే చనిపోయాడు. మరి వాళ్ళకి ఆన్సర్ ఏం చెప్తారు? వాళ్ళ ఫ్యామిలీకి మీ సమాధానం ఏం చెప్తారు? ఓకేనా? అమరావతి డెవలప్ ఉన్న 5,000 ఎకరాల్లోనే డెవలప్ చేసి బిల్డింగ్స్ ఉన్న బడ్జెట్లోనే చాలా నీట్గా కట్టుకోవచ్చండి. ఓకే, నీట్గా కట్టచ్చు. 30,000 ఎకరాలు, 1,00,000 ఎకరాలు అవసరం లేదు. ఉన్న దాంట్లో నీట్గా కట్టుకుంటే చాలు. రాజధాని సూపర్గా ఉంటుంది. ఒక 5,000 ఎకరాల నీటి కట్టుకుంటే చాలండి. వేల కోట్లు, లక్షల కోట్ల అప్పులు తెచ్చి అది ప్రజల మీద భారం వేసి వీళ్ళు ఈ 5 సంవత్సరాలు ఉంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎవరు బాధపడేది? ట్యాక్స్ పే చేస్తున్న ఎవరు? ప్రజలు. మేమే కదా ప్రతి దానికి ట్యాక్స్ పే చేస్తున్నాం. వాళ్ళ ఇంట్లో సొమ్ము, వాళ్ళ ఇంట్లో ఆస్తులే ఇవ్వరు కదా మనకి. అదండి. కానీ ఈ కల్తీ లడ్డ విషయంలో సిట్ కానీ సిబిఐ కానీ ఒక రిపోర్ట్ ఇచ్చినా కూడా సుప్రీంకోర్టుకి, ఇప్పటికీ కూడా మళ్ళీ వాళ్ళు ఫ్లెక్సీ వేయడం, దీన్ని ఎలా చూస్తారు? ఫ్లెక్సీ వేయడం ఏంటంటే వాళ్ళ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి, జనాలు జగన్మోహన్ రెడ్డి మీద బ్యాట్ చేయడానికి ఈ కల్తీ లడ్డు ఫ్లెక్స్ రోడ్డు మీద ఇచ్చేశారు. సిబిఐ కోర్టే ఇచ్చింది, కల్తీ లేదు, లడ్డూలో అదే జంతు కొవ్వు కలగలేదని. సిబిఐ కోర్టు ఇచ్చినా కూడా సిబిఐ కోర్టుని వీళ్ళు తప్పుబట్టి ప్రజలకు ప్రచారం చేస్తున్నారంటే, ఆ దేవుడు వెంకటేశ్వర స్వామి చాలా పవర్ఫుల్ అండి. కలియుగ దేవుడు చాలా పవర్ఫుల్. ఓకే, ఆ దేవుడిని నమ్ముకున్న వాళ్ళు, ఆ దేవుడి లెగిస్తే దేవుడికి దొంగ నమస్కారాలు పెట్టేవాళ్ళు కాదు. దేవుడు చాలా పవర్ఫుల్. ఆ దేవుడు అనేవాడు పక్కా చూసుకుంటాడు, ఆ దేవుడే శిక్షిస్తాడు. అబద్ధాలు చెప్పి వెంకటేశ్వర స్వామి విషయంలో అబద్ధాలు చెప్తే ఆ దేవుడే కంపల్సరీ శిక్షిస్తాడు. దేవుడు అనేవాడు చూసుకుంటాడు 100%. ఫ్లెక్సీలు పెట్టి జనాలను రెచ్చగొట్టి కార్యకర్తల మీద అనవసరం కేసులు పెట్టి చాలా బాధ పెడుతున్నారండి.